మల్కాజిగిరి సమగ్రాభివృద్ధి తన సంకల్పంగా భావించి పట్నం సునీత మహేందర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అందిస్తున్న 6 గ్యారంటీలు, జాతీయ కాంగ్రెస్ ఇస్తున్న 5 న్యాయాలు, 25 గ్యారంటీలతో పాటు మల్కాజిగిరి అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి మల్కాజిగిరి సంక్షేమమే తన సంక్షేమంగా భావిస్తున్న సునీతమ్మకి అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. గెలిపే లక్ష్యంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. పట్నం సునీత రెడ్డికి మద్దతుగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇక సునీతమ్మ గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. సునీతమ్మ ప్రచారానికి మంచి స్పందన వస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తుంది. ఈ క్రమంలోని మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నారు. అవ్వ, తాత, అన్న, చెల్లి అంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లను ఆమె కోరారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దుతారని పట్నం సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆమెను ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. ఇక విద్య మరియు వైద్యానికి అధిక ప్రాధాన్యత, పారిశుద్ధ్యంకి ప్రాధాన్యత, పరిశ్రమలకు ప్రాధాన్యత, ఉద్యోగాలకు భరోసా, మహిళలకు చేయూత ఇస్తున్న సునీతని గెలిపించుకుపోవాలని మల్కాజిగిరి ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రజలంతా ఆలోచించి సునీతమ్మని గెలిపిస్తే మల్కాజిగిరిలో ప్రగతి పరుగులు పెట్టడం ఖాయమన్న అంచనాలు బలపడుతున్నాయి. సునీతమ్మ ప్రచారానికి వస్తున్న ఆదరణ, ఈటలపై వ్యతిరేకత చూస్తే మరోసారి మల్కాజిగిరిలో హస్తం జెండా ఎగడం ఖాయమని స్పష్టమవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.